ప్యాషన్ మగువాకి స్వాగతం. ఏంటి ప్యాషన్ మగువ, అసలు ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, ఎలా ఫాలో అయిపోతాం అనుకుంటున్నారా? మరి ప్యాషన్ మగువ గురించి చెప్పేస్తాను. అసలు ప్యాషన్ మగువ అంటే ఎవరు అంటే, తన కళని నిజం చేసుకోవటానికి తనలో ఉన్న టాలెంట్ని గుర్తించే మహిళ కావచ్చు, అమ్మాయి కావచ్చు, అలాగే వర్కింగ్ ఉమెన్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, అందరిలో కూడా ప్యాషన్ అనేది కామన్గా ఉంటుంది. అయితే ప్యాషన్ ఒక్క మగవారికి మాత్రమేనా, ఆడవారికి ఉండదా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా, గుర్తుకొచ్చేసింది. మరి మనలో కూడా ఒక ప్యాషన్ ఉంది కదా, దాన్ని తట్టి లేపితే, దాన్ని బయటికి తీస్తే, మనలో ఉన్న కళని బయటికి తీస్తే, ఎంత టాలెంట్ని మనం ఎప్పటి నుంచో ఇదే కదా మనం కోరుకున్నది. చాలామంది అమ్మాయిలు అనుకుంటారు, నాకు పెళ్ళైపోయింది, ఇంకేం ప్యాషను, ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక కళ ఉండేది, ఆ కళ కోసం నేను అహర్నిశలు అనుకునేదాన్ని అని బాధపడుతూ, అయ్యో ఇప్పుడు అవన్నీ జరగవులే, పిల్లలు పెద్ద అయిపోతున్నారు, ఇంకేం ప్యాషన్లే అనుకుంటున్నారా? చాలామంది మనలో ఇలానే అనుకుంటూ ఉంటారు. మనసుని ఏదో నచ్చ చెప్పుకుంటూ, కప్పిపుచ్చుకుంటూ, అడ్జస్ట్మెంట్గా బతికేస్తూ ఉంటాం. మరి ఈ ప్యాషన్ అనేది ఎలా తెలుసుకోవాలి అది కూడా చెప్తాను. చాలామంది మనలో ఏమనుకుంటారంటే, నాకున్న ఇంట్రెస్ట్ ఉంది కదా, దాన్నే ఒక ప్యాషన్గా మలుచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇన్నర్ ప్యాషన్ అనేది వేరేగా ఉంటుంది. అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట. మనం పుట్టంగానే ఈ పర్సన్కి ఈ ప్యాషన్ ఉంది అనేది మనకి రైట్ డౌన్ అయిపోతుంది. కానీ దాన్ని మనం ప్రజెంటేషన్లోకి తీసుకురాము, మనం గుర్తించం. దానివల్ల ఏంటంటే చాలా లాస్, తర్వాత చాలా మనం ఎప్పటికో గుర్తించడం వల్ల మన లైఫ్లో చాలా సాక్రిఫైషన్స్, తర్వాత చాలా కమిట్మెంట్స్, వీటన్నిటికీ అలవాటు పడిపోయి మనలో ఉన్న ప్యాషన్ అనేది బయటకు రాదు. ఆ బయటకు వచ్చే టైంకి మనకి ఏజ్ అయిపోవడమో, లేకపోతే టైం లేకపోవడమో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకేదో చాలా వచ్చేస్తాయి. కాబట్టి ప్యాషన్ అనేది వెనకబడిపోయింది. మరి ఆ ప్యాషన్ బయటకు ఎలా తీయాలి నేను చెప్తా కదా. మరి రీల్స్ షేర్ చేసుకోండి. అలాగే ఎవరికైతే ప్యాషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీలో ఉన్న ప్యాషన్ కూడాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతకుముందే గుర్తుంచుంటారు కదా మీలో ప్యాషన్ ఇది ఉందని. అది చాలామందికి ఏంటంటే, మనం వంట చేయటము, లేకపోతే ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవటము, లేకపోతే పిల్లలకి సరిగ్గా పెంచడము, లేకపోతే పిల్లలకి ఉన్న డౌట్స్, సబ్జెక్ట్స్ క్లియర్ చేయడము, ఇవన్నీ కూడాను ఓ రకంగా ప్యాషన్ అని చెప్పవచ్చు. మరి చిన్నప్పుడు నువ్వు బాగా పాడేదానివి గుర్తుందా, చాలా బాగా పాడేదానివి అని ఎవరైనా అప్రిషియేట్ చేశారనుకోండి, ఇప్పుడు గుర్తొచ్చిందనుకోండి, అవును చాలా టాలెంట్ ఉండేది నాలో, కానీ అది మిస్ అయిపోయి ఏదో ఈ రిసెప్షన్ గానో, లేకపోతే ఈ మెడికల్ దాంట్లోనో, లేకపోతే ఈ టీచింగ్ ప్రొఫెషన్లోనో జాయిన్ అయిపోవాల్సి వచ్చింది అనుకుంటూ ఉంటాం. అంటే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా పిల్లల వల్ల చాలా సాక్రిఫైషన్ చేసేసి మన టాలెంట్ని మనం గుర్తించాం. అంటే మన ప్యాషన్ని మనమే పక్కన పెట్టేస్తున్నాం. మరి పెట్టేయకూడదు కదా, మళ్ళీ పుడతామా ఏంటి? ఒకసారి గుర్తు చేసుకోండి ఆ డైలాగ్ని. అది డైలాగే కానీ పవర్ఫుల్ అనమాట. అంటే లైఫ్ని ఎలా మనలో తెచ్చుకోవాలి, మన హ్యాండ్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది బాగా ఇంపాక్ట్ చేసింది. కాబట్టి మనలో ఉన్న ప్యాషన్ని మనం వదులుకోవడం దేనికి? దాన్నే పొదును పెడితే, అదే మనం ముందు తీసుకెళ్తే, మనలో ఉన్న టాలెంట్ని మనమే గుర్తించుకుంటే ఎంత బాగుంటుందో కదా. వినడానికే సౌండింగ్ అదిరిపోయింది, మరి అమలు చేస్తే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని ఫాలో అవుతాం. దీనికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి ఇందులో ఇంకేంటి నీకు లాభాలు అనుకుంటున్నావా? మరి ప్యాషన్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? ప్యాషన్తో పాటు ఇంటిని మేనేజ్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, పిల్లలు ఏం చదువుతున్నారో అబ్జర్వ్ చేయాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. క్రమశిక్షణలో పెట్టాలంటే చాలామంది ఏమనుకున్నారంటే, నా బాధ్యతగా నేను డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్కి పంపిస్తున్నావు కదా, స్కూల్లో టీచర్స్ చూసుకోవాలి కదా. ఏం చూసుకుంటారు? స్కూల్లో చెప్తారు. ఏం చెప్తారు? నాలెడ్జ్ చెప్తారు. ఏం నాలెడ్జ్ చెప్తారు? బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని బ్రెయిన్లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 100 సార్లు చెప్తారు, 1000 సార్లు చెప్తారు. దేని గురించి చెప్తారు? బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని మళ్ళీ ఎక్కించాలని చెప్తారు పిల్లలకి. అంతేగాని సమాజంలో ఇలా బతుకు, ఇలా ఉంటుంది, మనీ వాల్యూస్ ఇవి, ఎక్కడ మనం ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం ఖర్చు పెట్టకూడదు, ఇవన్నీ వాల్యూస్, ఎథిక్స్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఖాళీ ఉంటే, టైం ఉంటే నువ్వే నీ పిల్లలకి చెప్పాలి.
మరి నీ పిల్లలే కదా నీ భవిష్యత్తు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఆస్తి ఇచ్చేస్తాను, లేకపోతే నేను ఐశ్వర్యం ఇచ్చేస్తాను, నేను అందం ఇచ్చేస్తాను. అది కాదు కదా పిల్లలకి మనం ఇచ్చేది. మన భవిష్యత్తుని ఇవ్వాలి. మనం కోల్పోయిన దాన్ని మన పిల్లలకి ఎలా అయితే ఇవ్వాలనుకుంటున్నామో మనం పొందేదాన్ని కూడా మన పిల్లలకి మనం ఇవ్వాలి కదా. మన లైఫ్ ఎలా ఉండేది, చిన్నప్పుడు మనం ఎన్ని కథలు విన్నాము, ఎన్ని నీతి కథలు విన్నాము, ఎన్ని పేరెంటింగ్లో ఎన్ని మనం ఫేస్ చేసాము. అమ్మ ఎలా చెప్పింది, నాన్న ఎలా చెప్పాడు, గురువులు ఎలా చెప్పారు, మనకి ఎంత క్రమశిక్షణగా ఉండాలని చెప్పారు, సమాజంలో ఎటువంటి మనుషులు ఉంటారు, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా గోల్స్ని అచీవ్ చేయాలి, ఒక దాంట్లో ఓడిపోయిన ఇంకో దాంట్లో ఎలా గెలవాలి, ఈ కిటుకులన్నీ ఎవరు చెప్తారు, ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలంటే నీకు కొన్ని తెలిసే ఉంటాయి. తెలిసిన వాటిని కామెంట్ చేయండి, తెలియని వాటిని నేను చెప్పేస్తాను. మరి మిస్ కాకుండా మరికొన్ని రీల్స్ కోసం ఫాలో చేసేయండి. ఆగండి, ఇంకో డౌట్ రావచ్చు. ఏంటి మొన్న ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుండగా ఈ అమ్మాయి ఫేస్ కనిపించింది, ఆ అమ్మాయి డౌట్ వచ్చేసిందా? నాకు తెలుసు ఆ అమ్మాయిని. అది శ్రీకాకుళం అమ్మాయి. అది నా ఇన్స్టాగ్రామ్ ఛానలే. అందులో ఫ్యామిలీవి, అలాగే వ్లాగ్స్, తర్వాత కొన్ని మంచి విషయాలు, పెద్దలు చెప్పినవి, గురువులు చెప్పినవి, నేను నేర్చుకున్నవి, అలాగే మీరు నేర్చుకోవాల్సినవి అందులో ఉంటాయన్నమాట. దాని పేరు శ్రీకాకుళం అమ్మాయి అని ఉంటుంది. అందులో కూడా మంచి విషయాల్ని షేర్ చేస్తుంటాను. ఇంకొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఇంకా మనకి నాలెడ్జ్ ఎక్కువగా కావాలి, నాకు రీల్లో వద్దు, నాకు ప్రొలాంగ్గా కావాలి, నేను ఒక్క రోజులో నేర్చేసుకుంటాను నా ప్యాషన్ గురించి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపో, ప్యాషన్ మగువ. దాంట్లో కూడా బోల్డ్ ఐడియాస్, బోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తుంటాను, చూసేద్దు కానీ. ఇంకో విషయం ఏంటంటే, ఫేస్బుక్ కూడా ఉంది. దాంట్లో కూడా శ్రీకాకుళం అమ్మాయి పేజ్ ఉంటుంది, అలాగే ప్యాషన్ మగువ అని కూడా ఉంటుంది. దాంట్లో కూడా దీంట్లో ఉన్నవే ఉంటాయి అనుకోకు, కొత్తవన్నీ దాంట్లో కూడా వచ్చేస్తుంటాయి. కొద్దిగా దాని మీద కూడా కన్నేసి ఉంచు అంటే ఫాలో చేసాయి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. నువ్వు ప్యాషన్ మగవే కాబట్టి నాకు నచ్చావు, కాబట్టి నేను నీకు నచ్చుతాను. నువ్వు తొందరగా ఫాలో చేసాయి. థ్యాంక్ యూ.